శోభం పలకరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నాడట వెనకడికి ఒకడు. ప్రస్తుతం విశాఖ మెట్రోకి సంబంధించి రీషెడ్యూల్ చేస్తున్నారు. వాస్తవంగా అంతకుముందు తెలుగుదేశం టైంలో అనుకున్నటువంటి దాన్ని వీళ్ళు మార్చుకొచ్చారు జగన్ టైంలో. ఇప్పుడు మళ్ళీ అదే రెడ్ వస్తే మొదలెట్టే అన్నట్టు ఎవరికి వాళ్ళు వచ్చినప్పుడు కొత్త కొత్త మార్పులు చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు అప్పట్లో రాజశేఖర రెడ్డి అనుకున్న దాన్ని చంద్రబాబు అనుకున్న దాన్ని రాజశేఖర రెడ్డి మారిస్తే రాజశేఖర రెడ్డి అనుకున్న దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి మారిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ అనేక మార్పులు చేసి నడిపించుకురావట్లేదు. ఇక్కడ కూడా అంతే. మంచిగా చెడు అంటే ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలి. అక్కడ బేసిక్గా అయితే మెట్రోని విశాఖపట్నంలో కొంత రీషెడ్యూల్ చేస్తున్నారు. డిపిఆర్ డిపిఆర్ పంపిస్తామని చెప్తున్నారు. అంటే అక్కడ జగన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రూట్లో నుంచి వెళ్ళిందంటే మెట్రో రూట్ వీళ్ళు ఏదైతే అలైన్మెంట్ ఇచ్చారో ఆ రూట్లో భూములు వీళ్ళు కొనుక్కున్నారన్నటువంటిది ఇక్కడ తెలుగుదేశం ఫీలింగ్. కాబట్టి అది ప్లేస్ మారిస్తే వీళ్ళ వాళ్ళు కొనుక్కోవచ్చు అన్నట్టు. అక్కడ కొనుక్కోకుండా ఏముండరు. అమరావతి అయినా లేకపోతే ఇదైనా అట్లాగే ఉంటుంటాయి. అయితే దాన్ని ఇంకేముంది, అసలు శాంతం విశాఖ మెట్రోనే ఆపేసి మొత్తం అమరావతికి తీసుకొస్తున్నారు. ఒకేసారి 2 మెట్రోలకి రంగం సిద్ధమవుతుంది, ఆ విశాఖపట్నము అమరావతికి. కాకపోతే కడతారా లేదా అంటే దాని మీద వచ్చే ఆదాయాన్ని బట్టి ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు రావాలి ఇందులో. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మీద రావాల్సిందే కానీ డైరెక్ట్గా రావు. పబ్లిక్ పార్టిసిపేషన్ కింద ప్రభుత్వం ఇవ్వాలంటే ఆ స్థాయిలో ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో లాస్ అవుతున్నదాన్ని కదా రేట్లు పెంచేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మెట్రో రావాలి అంటే దానికి తగ్గటువంటి ఆదాయం వస్తుందంటే లెక్క కడతారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు తప్పించి ఇట్లాగ రచ్చరచ్చలేదు.